చక్రి ఇంకా మహాలక్ష్మి యూనివర్సిటీకి వెళ్తూ సర్టిఫికేట్స్ కోసం వెళ్తూ ఉంటారు. చక్రి యూనివర్సిటీలో రౌడీలా కాలేజ్ షర్ట్ బటన్స్ తీసి నడుస్తూ ఉంటే మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది. పద్ధతి మాట్లాడడంలో ఉంటుంది అని చక్రిని అంటే బట్టలు వేసుకోవడంలో కూడా డిసిప్లిన్ ఉండాలి అని మహాలక్ష్మి బటన్స్ పెట్టిస్తుంది. యూనివర్సిటీ స్టాఫ్ మెంబర్ ఒకరు చక్రిని కలిసి మీరు చక్రిని లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, కంగ్రాచులేషన్స్ అంటుంది. మహాలక్ష్మి షాక్ అవుతుంది. చక్రి తనని సేవ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాడు అని తర్వాత అర్థమవుతుంది. 2 వారాల తర్వాత సర్టిఫికేట్ విషయాన్ని తెలియగానే మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్రికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. చక్రి తన హ్యాపీనెస్ని చూసి పార్టీ అడుగుతాడు. మహాలక్ష్మి చక్రిని ఒక రోడ్ సైడ్ ఐస్ క్రీమ్ షాప్కి తీసుకొని వెళ్ళి ఇదే పార్టీ అంటుంది. ఇద్దరు సరదాగా ఐస్ క్రీమ్ తింటూ మహాలక్ష్మి తన ఫ్యూచర్ డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. గాయత్రి ఇంట్లో పెళ్లి పనులు ఫుల్ స్పీడ్లో ఉన్నాయి. గాయత్రి నాన్న పురుషోత్తం పెళ్లి ఫిక్స్ బోర్డ్ వినోద్ వెడ్స్ గాయత్రి అని ఇంట్లో ముందే గట్టిగా పెడుతూ ఉంటాడు. ఇది మాధవ ఇంకా కేశవ వాళ్ళని ఏడిపించడానికి చేసిన ప్లాన్. గాయత్రికి వినోద్తో పెళ్లి ఇష్టం లేదు. తన నాన్నతో గొడవ పడుతుంది. చిన్నప్పుడు మూలు గుచ్చుకుంటే ఏడ్చే మీరు ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అని ఎమోషనల్గా అడుగుతూ ఉంటుంది. మాధవ గాయత్రికి దూరం అయ్యాక చాలా బాధపడుతుంది. పెళ్లి మాధవ వాళ్ళ చెల్లె తనని ఓదారించి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఎండింగ్లో గాయత్రి మిడ్ నైట్ సీక్రెట్గా మాధవ ఇంటికి వస్తుంది. మాధవ సిస్టర్ మహాలక్ష్మి గాయత్రిని తిడుతూ ఉంటుంది. ఇంకోటితో ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అని గాయత్రి మాధవతో ఈ క్షణమే మన పెళ్ళి జరగాలి అని అడుగుతూ ఉంటుంది. మాధవ గాయత్రి మెడలో తాళి కట్టబోతూ ఉన్నప్పుడే ఎపిసోడ్ ముగిసిపోతుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.